ప్రజలకు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నిత్యావసరాలకు గురి కాకుండా నిత్యం ఇబ్బంది పడే దాంట్లో కూడా చొరవ తీసుకోకపోతే ఇంకెందుకు ప్రభుత్వం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూటమి సర్కార్ పనితీరు చూస్తుంటే నిజంగా విడ్డూరం కలుగుతోంది. అధికారంలోకి వచ్చి దాదాపుగా 19 నెలల సమయం అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా చంద్రబాబు సర్కార్ కూటమి పెద్దలు దేని మీద దృష్టి పెట్టలేదు అనేది తాజాగా కొన్ని చూస్తుంటే అర్థమవుతుంది. అధికారంలోకి రావడానికి సూపర్ 6 అన్నారు, అధికారంలోకి రావడానికి సూపర్ 7 అన్నారు. కానీ చివరికి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 అనేవి గాలికి వదిలేశారు. సూపర్ 6 ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రజలు అర్ధకేతర సమస్యలైనా పరిష్కారం చూపడంలోనూ దారుణంగా ఫెయిల్ అయిపోయారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకు అంటే ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయం బయటపడింది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఆర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయట. మొత్తం మేము పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై కూడా ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణలో డొల్లతనం మొత్తం బయటపడింది. ప్రజలకు ఏ పని చేసేదానికి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ముందుకు రాకపోవడంతో ప్రజలు సైతం నోరులు తెరుస్తున్నారు. అధికారం రాకముందు ఎన్ని మాయమాటలు చెప్పారు, తీరా అధికారం వచ్చాక పెద్ద పెద్ద హామీలు పక్కన పెట్టండి, కనీసం కొద్దిగా సమస్యలనైనా పరిష్కారం చూపుతున్నారా అంటే పూర్తిగా గాలికి వదిలేసిన వైన్యం ఇప్పుడు బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికంగా కనబడుతున్న అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తారీఖున డిసెంబర్ 15 తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేయగా 43% మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూటమి సర్కార్పై. ఏ పని చేయడం లేదు, పరిష్కరిస్తున్నట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతో పాటు ఆర్జీదారుల ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా వాళ్ళు బండబూతులు తిడుతున్నారట. ఇప్పుడు కూటమికి సంబంధించిన అధినేత చంద్రబాబు చేతులు ఎత్తేస్తున్నారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60%, శ్రీ సత్యసాయి జిల్లాలో 62%, అన్నమయ్య జిల్లాలో 60%, అనంతపురం జిల్లాలో 58%, ఎన్టీఆర్ జిల్లాలో 53%, బాపట్ల జిల్లాలో 50% ప్రజలు విజ్ఞాపనలను పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ఏం చెప్పినా ప్రభుత్వం ముందుకు అడుగులు వేయడం లేదు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అసలు పట్టించుకోవడం లేదు అనేదే వాళ్ళు చెబుతున్న మాట. దీనిపై కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి 3 రెట్లు పెరిగినట్లుగా గ్రాఫ్ కనబడుతుంది. రాను 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 ఇదంతా వెరసి పెను ముప్పుగా కూటమికి తయారు కాబోతుంది అనే దానికి మొదటి సంకేతంగా కనబడుతుంది ఇదంతా కూడా. రెవెన్యూ శాఖలో పరిష్కరిస్తున్నట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సులో ఓ ఉన్నతాధికారి స్పష్టంగా చెప్పారు. చంద్రబాబును తెలుగుదేశం పార్టీని డైవర్ట్ చేసేందుకు అధికారులు తెగ కష్టపడుతున్నారని, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడానికి మాత్రమే ఏది పడితే అది లెక్కలు చూపుతున్నారు తప్ప పూర్తిగా అబద్ధపు లెక్కలే ఇవన్నీ కూడా అని ఉన్నతాధికారి సదస్సు మీటింగ్లో చంద్రబాబు ముందు పెట్టడంతో కలెక్టర్లు సైతం షాక్ అయ్యారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు వాస్తవాలకు పొంతనానే లేదంటూ కలెక్టర్ సదస్సులో తేలడంతో చంద్రబాబు స్పందించారు. ఎక్కడో మనం అందరం ఫెయిల్ అవుతున్నామంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడో కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వే మొత్తం ఫెయిల్ అయిపోయావంటూ తాజాగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందుకే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడికి కొత్త టెన్షన్ పట్టుకుంది. అధికారంలోకి వచ్చాము బాగానే ఉంది, కానీ ప్రజలకు పూర్తిగా మనం ఫెయిల్ అయిపోతున్నాము, సూపర్ 6 ఇవ్వలేకపోయాము, సూపర్ 7 అమలు చేయలేకపోయాము, చిన్న చిన్న హామీలను కూడా తక్షణమే సాల్వ్ చేసే పరిస్థితిలో కూటమి డిస్ట్రాయ్ అయిపోతున్న తరుణంలో చంద్రబాబు దిక్కు తోచని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం అంటే జగన్ చేసిందే, పరిపాలన అంటే జగన్ చూపిందే అనేది ప్రజలకు మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడు అర్థమవుతుండడం విశేషం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ మాట తప్పకుండా న్యాయంగా ధర్మంగా 2,70,000 కోట్లు పంచిన వ్యక్తిగా జగన్ చరిత్రలో గొప్ప పేజీని క్రియేట్ చేసుకోవడంలోతో పాటు ఇప్పుడు తన పరిపాలన పోయాక ఏం కోల్పోతున్నామనే అంశం కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక్కసారి ఓటు తప్పు పడితే లాభాలు నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇదిగో ఈ ఉదాహరణలు చాలా అంటున్నారు. మరి చంద్రబాబు డైరెక్షన్ మార్చుకుంటారా? చంద్రబాబు యాక్షన్ స్పీడ్ అందుకుంటుందా? ఎంతసేపు వీడియోలు సృష్టించడం, లేని హారుబాటాలను క్రియేట్ చేయడంలో టైం వేస్ట్ చేస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో దారి తప్పిపోయింది అనేది ఇప్పుడిప్పుడే గమనిస్తున్నట్టు తెలుస్తుంది. మరి 2 సంవత్సరాలు నిండకముందే ఈ తరహా వ్యతిరేకత, ఈ తరహా ఫెయిల్యూర్ కనబడుతుండటంతో చంద్రబాబు అయోమయంలో పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చరిత్రలోనే ఒక కీలక దారుణమైన పేజీగా ఈ 2024 ఎన్నికల తర్వాత పరిపాలన అనేది చెప్పవచ్చు అంటున్నారు చాలామంది. రాబోయే కాలంలో జగన్ వీటినన్నిటినీ యాక్టివేట్ చేస్తూ ముందుకు
వేగంగా గాలిపటం మాదిరిగా దూసుకుపోతారని, తనకు అడ్డు అదుపు లేకుండా ప్రజా అభిప్రాయం రాబోతుందనేదే ఇంటెలిజెన్స్ టీం నుంచి గట్టి హెచ్చరికలు కూడా వస్తున్న తరుణం చూస్తున్నాం. చూడాలి గ్రాఫ్స్ ఎలా మారుతాయో మరి.